నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో హిందువులు రోడ్లెక్కారు. తమ గొంతెత్తి బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. కారణం ఏంటి? వేల సంఖ్యలో మీకు కొన్ని విజువల్స్ కూడా చూపిస్తాను ఈ వీడియోలో. ఆ విజువల్స్లో జనరల్గా బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున హిందువులు రోడ్లపైకి వస్తారని కానీ నిరసనలు చేస్తారని కానీ తారీఖ్ రహమాన్ ప్రభుత్వం అస్సలు ఊహించి ఉండకపోవచ్చు. ఆ విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇంతకీ విషయం ఏంటి అంటే, మనం 4-5 రోజుల కిందట ఒక వీడియో కూడా చేశాం. బంగ్లాదేశ్లో ఒక 81 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని నిర్మిస్తూ ఉన్నారు, కడుతూ ఉన్నారు. సనాతన్ కాంప్లెక్స్లో కడుతూ ఉన్నారు. ఆ శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చేస్తామని చెప్పి కొన్ని మతోన్మాద సంస్థలు పిలుపునివ్వడము, ఆందోళనలు చేయడము, నిరసనలు చేయడము ఒక ఎత్తు అయితే, వీటన్నిటికంటే పెద్ద అవమానము బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి, ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజానికి జరిగినటువంటి అవమానం ఏంటంటే, ఆ నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు జమాతే ఇస్లామీ సంస్థ, ఇంకులాబ్ మంచు, అలాగే మరికొన్ని ఇలాంటి దరిద్రపుగుట్టు సంస్థలు చాలా ఉన్నాయి. ఈ సంస్థలు అక్కడ నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు ఫ్లెక్సీ ఒకటి పట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలో ఉన్నటువంటి రాముడు విగ్రహం చిత్రపటానికి బూట్లతో కొట్టడము, చెప్పులతో కొట్టడము చేశారు. దీన్ని చాలా అవమానంగా భావించినటువంటి హిందువులు ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళుబుకింది, రోడ్లపైకి వచ్చారు. అసలు ఈ ఉదంతం ఏంటి? ఈ విగ్రహ నిర్మాణం ఎక్కడ జరుగుతోంది? హిందువుల ఆగ్రహానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి? బంగ్లాదేశ్ పోలీసులు ఏం చెబుతున్నారు? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ డీటెయిల్స్ 1 by 1 మనం ఒకసారి చూద్దాం. అక్కడ ఉన్నటువంటి మతోన్మాద సంస్థల యొక్క అభ్యంతరాలు ఏంటి అంటే, మనది ముస్లింలు ప్రధానంగా మెజారిటీ గల దేశం కదా, ఇక్కడ శ్రీరాముడి విగ్రహం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు కట్టాలి? 81 అడుగుల విగ్రహం మనం ఎందుకు కట్టుకోవాలి? శ్రీరాముడి విగ్రహం ఒకటే కాదు, అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఒకటి ఉంది, శివుడి విగ్రహం కూడా ఒకటి ఉంది. ఈ 3 కలిపి ఎక్కడ జరుగుతోందంటే, ఉత్తర బంగ్లాదేశ్లోని గైబందా డిస్ట్రిక్ట్లో పలాష్బారీ ప్రాంతంలో ఈ యొక్క 81 అడుగుల శ్రీరాముడి విగ్రహం నిర్మిస్తున్నారు. మీకు విజువల్స్ కూడా చూపిస్తాను, మీరు చూడొచ్చు. చాలా అత్యద్భుతంగా, ఆల్మోస్ట్ అది 80% కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఈ మతోన్మాద సంస్థలు నిద్రలేచాయి. మన దేశంలో ఇలాంటి కట్టడము, ఇలాంటి హిందూ దేవతల యొక్క విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు ఎందుకు ఉండాలి? వాటిని మనం తీసేయించాలి, వాటి నిర్మాణం జరగకూడదు. మీరు తీసేస్తారా లేకపోతే మమ్మల్ని కూల్చేయమంటారంటే అక్కడ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. తారీఖ్ రహమాన్ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. నిరసనలు చేశారు, ఆందోళన చేశారు. దీంతో ఆగకుండా శ్రీరాముడి విగ్రహాన్ని కూల్చేస్తాము అంటూ చెప్పులతోటి, బూట్లతోటి ఆ చిత్రపటాన్ని, రాముడికి చిత్రపటాన్ని కొట్టినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా హిందువుల ఎమోషన్ దెబ్బతింది, హిందువుల సెంటిమెంట్ దెబ్బతిన్నాయి. ఒక్కసారిగా ఆగ్రహం పెళ్ళుబికింది. సో ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ పలాష్బారీలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహము, 50 అడుగుల శ్రీకృష్ణుడి విగ్రహము, అది ఆల్రెడీ పూర్తి అయిపోయింది. 30 అడుగుల శివుడి విగ్రహం కూడా ఇంకా నిర్మించడానికి ప్లానింగ్లో ఉంది. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 22 కోట్ల రూపాయల బంగ్లాదేశ్ టాకా, అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారుగా 15.6 కోట్లు, అంటే సుమారుగా 16 కోట్ల రూపాయల ఖర్చుతో చాలా పెద్ద ఎత్తున, బంగ్లాదేశ్ లాంటి దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఒక హిందూ ఆలయాలు, మందిరాల కోసం ఖర్చు పెడుతున్నారంటే నిజంగా ఒక వండరే. అందుకే అది జరగనివ్వకుండా దాన్ని ఆపు చేయడానికి ఈ మతోన్మాద సంస్థలన్నీ కూడా, జమాతే ఇస్లామీ సంస్థలన్నీ కూడా రోడ్డెక్కి హిందువులపై మరొకసారి దాడులు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నిర్మాణం ఎందుకు ఆగిపోయింది ఇప్పటికే చెప్పాను. ఎందుకంటే మనది ముస్లింలు కదా, మన మనోభావాలు దెబ్బతింటాయి. మనం కట్టుకుంటే మసీదులు కట్టుకోవాలి, కానీ మనము చర్చిలు లేకపోతే హిందూ ఆలయాలు మనం ఎందుకు కట్టుకోవాలి? దీన్ని క్వశ్చన్ చేస్తూనే బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ బహిరంగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. మన దేశంలో లక్షల సంఖ్యలో మసీదులు ఉండొచ్చు, లక్షల సంఖ్యలో ఎక్కడికక్కడ మసీదులు ఉండొచ్చు, కొత్త వాటి నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, కానీ ఒక్కడ శ్రీరాముడి విగ్రహము లేకపోతే ఒక హిందూ ఆలయం మీకు అడ్డొచ్చిందా అంటూ తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని బాహాటంగా క్వశ్చన్ చేశారు. గతంలో చాలా బంగ్లాదేశ్లోను, ముస్లిం కంట్రీస్లో మహిళల స్వేచ్ఛ గురించి తస్లీమా నస్రీన్ చాలా క్వశ్చన్ చేశారు. ఆమె ప్రాణానికి కూడా ముప్పు ఉంది నిజానికి. ఆమె తస్లీమా నస్రీన్ గురించి అది వేరే ఎపిసోడ్. సో ఆమె కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఇస్లామిస్ట్ సంస్థల నుంచి బెదిరింపులు రావడంతో ఈ ఆలయ కమిటీ కూడా ఒక ప్రకటన జారీ చేసింది. పనుల్ని నిలిపేస్తున్నాం, కొందరు తీవ్రవాద ప్రచారకులు బుల్డోజర్తో విగ్రహాన్ని కూల్చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు, హెచ్చరించారు. కాబట్టి భద్రతా కారణాల రీత్యా నిర్మాణాన్ని తాత్కాలికంగా ఆపేసినట్లు ఆలయ కమిటీ కూడా ప్రకటించింది. ఎందుకంటే ఇంత కట్టిన తర్వాత సడన్గా వచ్చి ఎవరో వాటిని కూల్చేస్తే ఇంతవరకు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అంతా వృధా అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం నిర్మాణం అని చెప్పి ఆలయ కమిటీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.
సో ఇక్కడ డిమాండ్ చేస్తున్నది ఏంటి, అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కానీ ఈ రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటిది ఏంటంటే, ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ కూడా పెట్టారు. 72 గంటల మీకు అల్టిమేటం ఇస్తున్నాం, ఎవరైతే ఈ కార్యక్రమానికి పాల్పడ్డారో, ఎవరైతే విగ్రహ నిర్మాణాన్ని ఆపేశారో దాన్ని మళ్ళీ తిరిగి మొదలుపెట్టాలి. 2, ఎవరైతే చెప్పులు దండ వేశారో లేకపోతే శ్రీరాముడికి చెప్పులతో కొట్టారో బూట్లతో కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. 72 గంటలలోపు అరెస్ట్ చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఈ ఆందోళనని ఉధృతం చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఒక్కతాటిపైకి వచ్చారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున హిందువులు బంగ్లాదేశ్లో రోడ్లపైకి రావడం చూడలేదు. ఈవెన్ మహమ్మద్ యూనస్ టైంలో కూడా అణిచివేయబడ్డారు, టార్గెటెడ్ కిల్లింగ్స్ జరిగాయి, టార్గెటెడ్ అటాక్స్ జరిగాయి. దాదాపుగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు, హిందూ మహిళల్ని అత్యాచారం చేశారు. అలాగే చాలామందిని ఎలాంటి కారణాలు లేకుండా వాళ్ళ ఇళ్ళకి నిప్పు పెట్టేశారు, ఇంట్లో మనుషులున్నా కూడా చూడకుండా తాళం పెట్టేసి మరీ నిప్పు పెట్టేశారు. ఇవన్నీ దారుణాలన్నీ కూడా జరిగాయి. కానీ మహమ్మద్ యూనస్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, చూస్తూ మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించాడు మహమ్మద్ యూనస్. అంతకుముందు ఉన్నటువంటి షేక్ హసీనా టైంలో కూడా పెద్దగా ఏమంత గొప్పగా ఏం లేదు హిందువుల పరిస్థితి, ఎంతో కొంత బెటర్. ఎందుకంటే భారత్తో కాస్త కూస్తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి షేక్ హసీనా ఉన్నప్పుడు కొంత పర్వాలేదు. మహమ్మద్ యూనస్ వచ్చిన తర్వాత పరిస్థితి మరింత దిగజారిపోయింది, హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఎలా అయిపోయిందంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయిపోయింది. చాలామందిని చంపేశారు. ఇవన్నీ కూడా మనం చూసాం. కేసులు నమోదయ్యాయి కానీ ఎలాంటి యాక్షన్ పోలీసులు తీసుకోలేదు. ఎంత దారుణమైనటువంటి విజువల్స్ అప్పుడు మనం చూసాం. మీరు గుర్తుండే ఉంటుంది, ఒక హిందూ యువకుడిని ఎలాంటి కారణం లేకుండా కాల్చేసి నిప్పు పెట్టేసి అతని చెట్టుకు వేలాడదీసి వాటిని మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ చేసి, అంటే ఒకటే లక్ష్యం, హిందువు అనేవాడు బంగ్లాదేశ్లో ఉండడానికి వీల్లేదు, ఇక్కడి నుంచి తరిమి కొట్టేస్తామనేటువంటి ఒక ఇండికేషను చాలా స్పష్టంగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఇచ్చింది. పోలీసులు కూడా అదే చేశారు. ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం కూడా తన వంతు తన ప్రయత్నం చేసింది కానీ అవి పెద్దగా సఫలీకృతం కాలేదు. డిప్లొమాటిక్గా కొంతవరకు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మన మోదీ సర్కార్ చేసింది. అది అప్పుడు జరిగినటువంటి ఎపిసోడ్. ఇప్పుడు ఢాకాలో మరొకసారి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. షాబాగ్ కూడల నుంచి నేషనల్ ప్రెస్ క్లబ్ వరకు కూడా ఒక భారీ ర్యాలీ చేపట్టారు. జై శ్రీరామ్ నినాదాలు వినబడుతున్నాయి. బంగ్లాదేశ్ ఢాకా వీధుల్లో జై శ్రీరామ్ నినాదాలు అంటే పాకిస్తాన్ ఇస్లామాబాద్లో జై శ్రీరామ్ నినాదాలు వినిపించినట్టుగానే. ఎందుకంటే పాకిస్తాన్కి ఈరోజు బంగ్లాదేశ్కి పెద్ద తేడా ఏం లేదు. ఈ రెండు కూడా ఇప్పుడు స్నేహితులు అయిపోయాయి. గతంలో శత్రుత్వం ఉండేది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ బాయి అయిపోయినాయి. కాబట్టి భారత్ పైన ఉసుకొల్పడానికి పాకిస్తాన్ కూడా తన వంతు తన సహాయం చేస్తోంది. ఐఎస్ఐ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు, పర్టికులర్గా జమాతే ఇస్లామీ సంస్థ కోఆర్డినేటెడ్గా కలిసే పనిచేస్తున్నాయి భారత్ను ముక్కలు చేయడానికి, భారత్లో విచ్ఛిన్నం సృష్టించడానికి. తద్వారా దాని ఫలితమే ఈ లక్షల సంఖ్యలో వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చేసినటువంటి చొరబాటుదారులు. ఈ మధ్యన కూడా అలాంటి చొరబాటు ప్రయత్నాలు చాలా జరిగాయి. సార్, కమింగ్ టు ది పాయింట్, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ యొక్క ఢాకాకే కాదు, పరిమితం కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పి హిందూ సంఘాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటి అంటే, బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి ఈరోజు కొత్తగా చెప్పుకునేది ఏమి లేదు. తారీఖ్ రహమాన్ వచ్చాడు కదా, కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చాడు కదా, ఏదో కొత్తగా పరిపాలన కూడా కొత్తగా ఉంటుందేమో అనుకున్నారు కానీ ఏం యాక్షన్ ఏం తీసుకోలేదు. మొన్నటికి మొన్న ఒక ఉదంతం కూడా మనం చెప్పుకున్నాం. చిన్మయ కృష్ణదాస్ ఇస్కాన్ మోంక్, ఒక హిందూ ఆధ్యాత్మిక గురువును జైల్లో పెట్టేసి దాదాపుగా 500 రోజులు అవుతుంది. ఇంతవరకు అతన్ని బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఇంతవరకు అతన్ని విడుదల చేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. అతని తరపున వాదించడానికి ఒక అడ్వకేట్ వస్తే ఆ అడ్వకేట్ని చంపేశారు. యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు కానీ అది డెఫినెట్గా అది హత్యనే. మరొక 2-3 అడ్వకేట్స్ అతని తరపున చిన్మయ కృష్ణదాస్ తరపున వాదించడానికి ముందుకు వస్తే వాళ్ళని కూడా బెదిరించేటువంటి ప్రయత్నం, ఇతని తరపున వాదిస్తే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి ఆ అడ్వకేట్స్ని, లాయర్స్ని కూడా బెదిరించి ఎవ్వరూ అతని తరపున వాదించడానికి ముందుకు రావడం లేదు. చిన్మయ కృష్ణదాస్ 500 రోజులు దాటిపోయినాయి. ఇంకా మరి ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారో, జైల్లోనే అంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తారో తెలియదు. మరి ఇస్కాన్ కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తోందో అతను బయటకు తీసుకురావడానికి తెలియదు. ఈ సందర్భంగా ప్రశ్నించాల్సింది, చర్చించుకోవాల్సింది, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కానీ, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు కానీ, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఉన్న హిందువులైనా సరే మన వాళ్ళే అని చెప్పి ఎందుకు మనము హక్కును చేర్చుకోలేకపోతున్నాము? టెక్నికల్గా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంత దాడులు జరుగుతున్నప్పుడు, హిందువులు అంత అవమానానికి గురవుతున్నప్పుడు, అంత అవహేళనకు, అంత టార్గెటెడ్గా ఇక్కడ ఉండకండి వెళ్ళిపోండి అని చెప్పి అంత చేసి పంపించేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు, లైక్ ఇజ్రాయెల్ని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోకూడదు? ఈ విషయంలో, పర్టికులర్గా ఈ విషయంలో వాళ్ళు చాలా క్లియర్గా స్టాండ్ ఉంటుంది. మాది యూదుల దేశము,
ప్రపంచంలో ఉన్నటువంటి జ్యూస్ ఎక్కడున్నా కూడా, యూదులు ఎక్కడున్నా కూడా మా వాళ్ళే, మీరు వచ్చేసేయండి, వెల్కమ్ బ్యాక్ అని చెప్పి ఈవెన్ ఇండియాలో ఉన్నవంటి కొంతమంది జ్యూస్ను కూడా ఈ మధ్యనే కొంతమందిని వాళ్ళు షిఫ్ట్ చేసుకున్నారు. ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇజ్రాయిల్ దేశము యూదుల్ని వాళ్ళ దేశానికి ఆహ్వానిస్తుంది. మీ భద్రత మాది, మీ బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. మరి ప్రపంచంలో హిందువులకంటూ ఏదైనా ఒక ప్రత్యేక దేశం ఉన్నది అంటే అది కేవలం భారతదేశం మాత్రమే. మరి ఎందుకు మనం అలాంటి స్టాండ్ మన ప్రభుత్వం ఎందుకు తీసుకోలేకపోతోంది? వాళ్ళకి ఎయిదర్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలి, అది చేయగలగాలి. అది చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళని మన దేశానికి రప్పించుకోగలిగే పాసిబిలిటీ ఏమైనా ఉన్నదా? ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. మన వాళ్ళే హిందువులు, మన సోదరులే, మన సోదరీమణులే అని చెప్పి మనం ఎందుకు హక్కును చేర్చుకోలేకపోతున్నాం? ఇజ్రాయెల్ చేసినట్టుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అవాంతరాలు ఏంటి? ఈ విషయంలో ఎందుకనో మరి మోదీ సర్కార్ తెర వెనక ప్రయత్నాలు జరుగుతూ ఉండవచ్చు, జరగలేదని మనం చెప్పలేం. బట్ డెఫినెట్గా మరింత అగ్రెసివ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఇన్ని పీఠాలు ఉన్నాయి, ఇన్ని మఠాలు ఉన్నాయి, ఇంతమంది గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. మీరు అందరూ కూడా మరి ఎందుకు హిందువుల యొక్క దయనీయ పరిస్థితుల గురించి మాట్లాడడం లేదు? అట్లీస్ట్ ఇప్పుడైనా కూడా వాళ్ళకు ఒక నైతిక మద్దతు ఇచ్చేలాగా ఒక స్టేట్మెంటో, ఒక ట్వీటో ఏదైనా మన విదేశాంగ శాఖ నుంచి ఏమైనా ఇస్తారేమో చూడాలి. పర్టికులర్గా ఇంతమంది హిందువులు రోడ్లపైకి వచ్చి కదం దొక్కుతున్నారు, తన వాయిస్ని గలాన్ని వినిపిస్తున్నారంటే అట్లీస్ట్ వాళ్ళ నైతికంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనకు కనిపిస్తుంది. కేవలం ప్రభుత్వం మాత్రమే కాదు, హిందూ సమాజం నుంచి కూడా అలాంటి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీకేమనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి జై శ్రీరామ్ ఉద్యమానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? వాళ్ళని కాపాడుకోవాలంటే భారత ప్రభుత్వం ఎలా స్పందించాలి, ఏం చేస్తే బాగుంటుంది, మోదీ గారు ఏం చేస్తే బాగుంటుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మనం మళ్ళీ మరొక టాపిక్తో కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.